ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం వరకు చదువుకున్నాం పోయిన వారం. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. 13వ వచనం నుండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటికే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు 16 వచనం వరకు చదువుకున్నాం. 4 వచనాలు చదువుకున్నాం. ఇది యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం. మొదటి 12 వచనాల్లో ధన్యతల గురించి చెప్పబడింది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? యేసు క్రీస్తుని ఎరిగిన వారు లోకమునకు ఎలా ఉన్నారంట? ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటే సారము కలిగినది. ఉప్పు లేకపోతే రుచి లేదు. ఉప్పు లేకపోతే చప్పుగా ఉంటుంది ఆహారం, తినలేం. ఉప్పు ఏ విధంగా అయితే సారం కలిగిందో దేవుని పిల్లలు ఆ విధంగా ఉన్నారు. ఆ విధంగా ఉండాలి అని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. మనం వెలిగించబడ్డాం. మన వెలుగు అనేకులకు దారి చూపేదిగా ఉండాలి. మనం రుచికరంగా ఉండాలి. ఒకవేళ మనలో సారము లేకపోతే, ఉప్పు అనేది లేదు, చప్పగా ఉందనుకో ఉప్పు, ఇంకెందుకైనా పనిచేస్తుందా? దేనికైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. అది తీసి ఏం చేస్తారు? బయట పాడేస్తారు. ఆ విధంగా ఉంటే ఏం ఉపయోగం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఇప్పుడు లోకంలో ఉండే మనుషులు ఉన్నారు, వారు ఇంకనూ యేసు ప్రభువుని ఎరగలేదు. మనం అయితే యేసు ప్రభువుని తెలుసుకొని ఉన్నాం. మనం ఎలా ఉండాలి? వారికి ఉప్పుగా ఉండాలి, సారవంతంగా ఉండాలి, రుచిగా ఉండాలి. మన రుచిని వారు చూడాలి. మనం నిస్సారంగా ఉంటే ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. మనలో సారం లేకపోతే మనం ఏం చేయబడతాం? ఉప్పు ఏం చేయబడుతుంది? సారం లేకపోతే ఉప్పు దాని గుణాన్ని కోల్పోతే బయట పాడేస్తాం. పాడేస్తే ఏమవుతుంది? మట్టిలో కలిసిపోద్ది, మనుషులు తొక్కుతారు, ఆ దారంతా వెళ్ళిపోతారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగిచ్చుటకి దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎవరైతే యేసు ప్రభువుని ఎరిగి ఉన్నారో వారందరూ ఏమై ఉన్నారు? ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు అంటే కాంతి, వెలుగు అంటే పగలు, చీకటి అంటే రాత్రి. వెలుగులో ప్రతిదీ తేటగా కనపడుతుంది, చీకటిలో ఏమీ కనపడదు. మనం మనుషులము పగలు పని చేస్తాం, రాత్రి ఏం చేస్తాం? చీకటి పడ్డాక నిద్రపోతాం. ఇప్పుడంటే ఈ కరెంట్లు అయ్యి వచ్చి లైట్లు పెట్టుకున్నాం, కానీ పూర్వకాలం అయితే పగలు వెలుగు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేవారు. ఒక సామెత కూడా ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఒక సామెత మన వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి వెలుగు అనేది అది దారి చూపేదిగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన మనం అనేకులకు వెలుగుగా ఉండాలి. లైట్ ఉన్నది కదా, అది ఎక్కడ పెడతాం? దీపస్తంభం మీదే ఉంచుతాం. ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పట్టణం ఉంది. దూరం నుంచి చూచే వారికి ఆ కొండ మీద ఏదో ఊరుందని కనపడుతుందా? లేదా? కనపడుతుంది కదా. అదేమి దాక్కుని ఉండడానికి అవకాశం ఉందా? ఆ ఊరు లేదు కదా. అదేమన్నా మరుగై ఉంటుందా? ఉండదు కదా. కొండ మీద ఉండే పట్టణం అందరికి కనపడుతుంది. మనుషులు దీపాన్ని వెలిగించి మంచం కిందో లేకపోతే కొంచెం కిందో పెట్టరు కదా. అది వెలిగివ్వడానికి దీపస్తంభం మీదే పెడతారు కదా. ఆ దీపం ఏం చేస్తుంది? తన కాంతినిస్తుంది. ఆ కాంతిలో అందరికీ తేటగా కనపడుతుంది. అలాగే యేసు ప్రభువుని ఎరిగిన మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాం. దీపస్తంభం లాంటి వారు, అనేకులకు మార్గము, దారి చూపేవారిగా ఉండాలి మనం. ఒకవేళ అలా లేకపోతే మన వల్ల ఏమి ఉపయోగం? దేవుడు ఈ భూమిని, అందులో ఉండే సమస్తాన్ని కలగజేశాడు, మానవులందరినీ కలగజేశాడు.
మానవులందరూ దేవుని పిల్లలే. అయితే కొంతమంది దారి తప్పి దేవుణ్ణి విసర్జించి నచ్చిన విధంగా నడుస్తా ఉన్నారు. అయితే సృష్టికర్త అయిన దేవుణ్ణి మనమైతే ఎరిగి ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన భూమి మీద జీవించిన కాలంలో ఆయన అనేకులకు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మానవులమైన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమకు క్రియారూపకంగా ఆయన తన మరణానికి అప్పచెప్పుకున్నాడు. తాను మరణించేటంతగా నిన్ను ప్రేమించాడు. ఒక నీతిమంతుని కొరకు ఎవరైనా మరణించుట అరుదు. మనం చూస్తా ఉన్నాం. లోకంలో ఎంతో మంది జనులు ఉన్నారు. గొప్ప ఇంటివారు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, కడు పేదవారు ఉన్నారు. మంచివారి కొరకు, నీతిమంతుల కొరకు, ఒకవేళ రాజుల కొరకు ఎవరైనా తన ప్రాణాన్ని ఇవ్వచ్చేమో గాని అదైనా ఎక్కడైనా అరుదుగా జరుగుతుంది. కానీ యేసు ప్రభువు పాపాత్ములమైన మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. నరహంతకులమైన మన కొరకు, చీకటిలో జీవించే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు ప్రాణాన్ని పెట్టాడు? రక్షించాలని, నిన్ను వెలిగించాలని. ఆయన ఈ లోకంలో మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాదు, ఆయన తన సర్వస్వాన్ని మన కొరకై త్యాగం చేశాడు. ఆయన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఆ రక్తం ద్వారా మానవులకు పాప క్షమాపణ. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను పవిత్రులుగా చేస్తుంది. ఆయన మన పాపముల నిమిత్తమై, దుర్మార్గులమైన మన నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని పెట్టడం అయితే జరిగింది. మనం అనుభవించాల్సిన దోష శిక్షను, పాప శిక్షను తాను అనుభవించాడు సిలువలో. ప్రేమామయుడు యేసుక్రీస్తు, దయామయుడు. ఆయన ఈ భూమి మీద మన కొరకే ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను రక్షించడం కొరకు. యేసు వెలుగై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా ఈ లోకంలో జన్మించెను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన వెలుగై ఉన్నాడు. మనం కూడా ఆయన నమ్మి వెలుగై ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే వెలుగుని అనేకులకు పంచాడో, మనం కూడా ఈ లోకంలో ఉండే జనులకు మన వెలుగును చీకటిలో ఉన్న వారికి దారి చూపేవారిగా ఉండాలి. మన వెలుగుని ప్రకాశింప చేయాలి. అనేకులకు ఆదర్శంగా ఉండాలి. మనం పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి అనేకులకు మార్గదర్శకంగా దారి చూపేవారిగా ఉండాలి. పేదవారని, ధనవంతులని, లేకపోతే దరిద్రులని, వేరే మతమని, ఈ మతమని, ఈ ద్వేషాలు, ఈ దేశమని లేకపోతే పరాయి దేశం అని, ఇటువంటి భేదాలు ఉండకూడదు. మానవులందరూ ఒకటే, ఒకే తండ్రి నుంచి వచ్చిన వారే మానవులందరూ కూడా. అయితే ఈ మానవుల్లో ఈ వ్యత్యాసం ఏ విధంగా కలిగింది అంటే, ప్రపంచం విస్తరించింది, దేశాలుగా విభాగింపబడింది. ఒక్కొక్క ప్రాంతంలో జీవించేవారు వాతావరణాన్ని బట్టి తెలుపు నలుపు ఛాయలు కలిగినవి తప్ప మనుషులందరూ ఒక్కటే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన భాష కలిగి ఉన్నారు మానవులు. భాషను బట్టి గాని, రంగును బట్టి గాని, ప్రాంతాన్ని బట్టి గాని, లేకపోతే కులమని, మతమని, వీటిని బట్టి గాని ఏ మనుష్యుల్ని కూడా మనం చిన్నబుచ్చకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. మానవులందరూ ఒకటే. మానవులందరూ దేవుని పిల్లలే. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన్ని మనం సేవించాలి, ఆయన్ని మనం పూజించాలి. ఆయన మన పాపముల నిమిత్తమే సిలువలో మరణించాడు. యేసు ప్రభు ఏ విధంగా అయితే వెలుగై ఉండి అనేకులను వెలిగించినాడో, ఈ లోకంలో మనం కూడా వెలుగై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఇప్పుడు ఎవరైతే యేసుప్రభువుని నమ్మారో, విశ్వసించారో, మీరందరూ ఏం చేయమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడనంటే, ఈ లోకంలో ఉండే జనులు మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహింపరచునట్లు, మీ తండ్రిని మహింపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింప నీయుడి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎరిగిన మనం మన వెలుగుని ప్రకాశింప చేసేవారిగా ఉండాలి. అని అంటే ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? సత్క్రియలు. ఏంటి సత్క్రియలు అంటే, కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవడం, తిండి లేక అలమటిస్తున్న వారికి ఆహారము ఇచ్చేవారిగా ఉండడం, వస్త్రము లేని వారికి వస్త్రము ఇచ్చేవారిగా మనం ఉండాలి. అంతేకాదు, దేవుణ్ణి ఎరగని ప్రజలకు, సృష్టికర్త ఎవరో తెలియని ప్రజలకు సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా తెలియజేయాలి. పాపం వలన వచ్చే ఫలితం ఏమిటి? యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా కలిగే
మేలు ఏమిటి అనే దాన్ని కూడా అనేకులకు తెలియజేసి వారందరినీ కూడా వెలుగునొద్దకు నడిపించాలి. వెలుగునొద్దకు. వెలుగు ఎవరు? మన క్రీస్తే వెలుగై ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ వెలుగులో ఉన్నాము. ఆ వెలుగులో ఉన్న మనము కూడా అనేకులకు వెలుగుగా ఉండాలి. అనేకుల్ని క్రీస్తు మార్గంలోనికి నడిపించాలి. అనేక సత్క్రియలు మనం చేసి దేవుని వెలుగు, మన తండ్రి అయిన దేవుణ్ణి ఈ లోకంలో ఉండే ప్రజలందరూ మహింపరిచినట్లు ఆ విధంగా నడవాలి. ఈ రోజున ఏం జరుగుతా ఉంది? యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నారు, కానీ చేసే పనులు అన్యులు నిందించే విధంగా ఉంది. దేవుడెవరో తెలియని ప్రజలు నిందించే విధంగా ఉంది. ఆ విధంగా ఉండటం వలన దేవునికి మహిమ కలుగుతుందా, నష్టం కలుగుతుందా? మన క్రియలో వీళ్ళు ప్రభువుని ఎరిగారమ్మా, వీళ్ళు పనులన్నీ వంకరి అని చెప్పుకునే విధంగా నడిస్తే ఏం ఉపయోగం? దేవుణ్ణి ఎరిగిన వారు అనేకులకు మాదిరిగా ఉండి మన సత్క్రియల చేత మన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన వెలుగులో అనేకులు వచ్చి నడిచేవారిగా ఉండాలి తప్ప మన యొక్క చెడ్డ లక్షణాలను చూసి మనల్ని దూషించి దేవుణ్ణి దూషించి ఆ విధంగా మనం ప్రవర్తిస్తే ఏం ఉపయోగం? దేవుణ్ణి ఎరిగిన ప్రజలైన వారందరూ ఏం చేయాలి? వారి సత్క్రియలు మీరు మంచిగా మారి అనేకులకు మాదిరిగా వెలుగుగా మీరు కూడా ఉండి అనేకుల రక్షణ విషయమే క్రీస్తు మన కొరకు ఏ విధంగా అయితే తన సర్వస్వాన్ని అర్పించాడో మనము కూడా మన దేవుని కొరకు మంచి క్రియలను చేసి సత్క్రియలను చేసి అనేకులను దేవుని వెలుగు వద్దకు నడిపించి అనేకుల్లో మార్పు తీసుకొచ్చే వారిగా ఉండాలి. ఈ లోకమంతటా సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ లోకానికి అంతం ఎప్పుడు కలుగుతుంది అని బైబిల్ చెప్తుందో తెలుసా? మొట్టమొదట లోకమంతటా సువార్త ప్రకటించబడవలెను. సువార్త అంటే ఏంటి? క్రీస్తుని గురించిన వార్త ప్రకటించబడుతుంది. దేవుని గూర్చిన వార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత ఈ లోకానికి అంతం వస్తుంది. సువార్త కనుక ప్రపంచం అంతటా చాటించుట పూర్తయితే ఈ లోకానికి అంతం వస్తుంది. ఇంకా అనేకులు రక్షణ పొందాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రభువు చేయి చాచి ఎదురు చూస్తా ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నేను నీ కొరకై మరణించాను. నీ పాపపు శిక్షను నేను భరించాను. నీవు నా ఎద్దుకు రా, నీ పాపాలు ఒప్పుకో, క్షమాపణ పొందు, నేను నిన్ను రక్షిస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ప్రభువుని ఎరిగిన మనము అనేకులకు మాదిరిగా ఉండాలి. మన వెలుగు అనేకులకు ప్రకాశించే వారిగా ఉండాలి. ఉప్పు ఏ విధంగా అయితే రుచిగా సారవంతంగా ఉంటుందో మన సారాన్ని అనేకులకు ఇచ్చి రుచికరంగా మనం కూడా ఉండాలి. నిస్సారమైన వారిగా ఉండకూడదు, వెలుగులో ఉండాలి. మన సత్క్రియలను చూచి మన దేవుణ్ణి అనేకులు మహింపరిచే విధంగా, సృష్టికర్త అయిన దేవుణ్ణి అనేకులు మహింపరిచే విధంగా మనం నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం అన్న మీరు ఎలా ఉన్నారు ఒకసారి గమనించుకొని దేవుని ఎదుట మిమ్మల్ని మీరు సరి చేసుకొని చక్కగా నడవండి. దేవుని వాక్యం వెలుగు, ఆ వెలుగులో అందరూ నడిచి దేవుని మేలు పొందాలని కోరుకుంటూ దేవుని నామానికే మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.